అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. కాంపౌండ్ యాంగిల్స్ పార్ట్ 2 వీడియోలో మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1లో ఇవి మనం ఇంక్లూడ్ చేయలేం, సెపరేట్ టాపిక్, సెపరేట్గా దీని మీద రీసెంట్గా బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్, మీరే చూస్తారు ఇప్పుడు. సో ఈ ఫార్ములా మాకు ఆల్రెడీ సుపరిచితమే, sin a + b sin a - b cos a + b cos a - b. ఇప్పుడు ఈ ఫార్ములాలతో కొన్ని కొత్త డెరివేషన్స్ తయారు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ sin a + b ప్లస్ sin a - b అంటే ఏంటి? ఈ రెండు ఫార్ములాలని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? ఏం రిజల్ట్ వస్తుంది? ఆ రిజల్ట్ అదొక మనకు ఇంపార్టెంట్ రిజల్ట్ అవుతుంది. సో sin a + b sin a - b ఫార్ములాలు మనం యాడ్ చేసినట్లయితే, మీరు ఇక్కడ డైరెక్ట్ చూడండి, ఈ రెండు కనుక యాడ్ చేసినట్టయితే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎడిషన్ కదా మనం చేస్తున్నాం. ప్లస్ cos a sin b మైనస్ cos a sin b రెండు క్యాన్సిల్ అవుతాయి. sin a cos b sin a cos b యాడ్ చేస్తే 2 sin a cos b వస్తుంది. సో రిజల్ట్ ఏంటి? sin a + b sin a - b లాని ఎడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ 2 sin a cos b. వీటినే మనం సబ్ట్రాక్షన్ చేస్తే sin a - b మైనస్ sin a - b sin a + b మైనస్ sin a - b. ఈ రెండింటినే మనం సబ్ట్రాక్షన్ చేసామనుకోండి ఫార్ములాని, అప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అంటే ఇవి క్యాన్సిల్ అవుతాయి. cos a sin b cos a sin b యాడ్ చేస్తాం, 2 cos a sin b రిజల్ట్ అవుతుంది. చూడండి, మీరు ఈ రిజల్ట్స్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మైండ్లో కొంచెం చిన్న ఆపరేషన్, ఇప్పుడు ఈ కళ్ళు మూసుకొని ఈ రెండు ఎడిషన్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు దీని ఫార్ములా నోటెడే, దీని ఫార్ములా నోటెడే, ఒక్క సెకండ్ మనం కళ్ళు మూసుకొని ఆ రెండు యాడ్ చేస్తున్నాం, ఎవరు క్యాన్సిల్ అవుతారు, ఎవరు మిగులుతారు అనుకుంటే ఇది నోటికి వచ్చేస్తుంది. దీనికోసం మళ్ళీ కొత్త ఫార్ములాలు ఇచ్చాను అనుకోండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ ఎంపీసీ ఫ్రెండ్ మీకు ఫార్ములా అన్నాడు అంటే ఖచ్చితంగా ఫార్ములా లాగా నేర్చుకోవాల్సిందే. అవసరం లేదు అన్నాడంటే దానికి బెస్ట్ ఆల్టర్నేట్ ఉండి తీరుతుంది. ఇది మనం బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చూద్దాం, మీకు ఒక దగ్గర చెప్తా, అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగనే cos a + b ఫార్ములా సంగతి చూద్దాం. cos a + bని cos a - b, మీరు చూడకండి, మీరు ఇది ఒక క్షణం ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. cos a + b cos a - b ఫార్ములాలు చూడండి. cos a cos b మైనస్ sin a sin b cos a cos b ప్లస్ sin a sin b, ఈ రెండు యాడ్ చేస్తే, అంటే ఇవి రెండు యాడ్ అయితే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏదైతే ప్లస్ మైనస్లతో ఉన్నదో అవి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు cos a cos b 2 cos a cos b అవుతుంది కదండి. సింపుల్ విషయం. నెక్స్ట్, ఇదే ఫార్ములాలు మనం సబ్ట్రాక్షన్ చేస్తే cos a + bలో నుంచి cos a - bని సబ్ట్రాక్షన్ చేస్తే, కొంచెం జాగ్రత్త చూడండి, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండు యాడ్ చేస్తాం కానీ ఎడిషన్ చూడండి, నెగిటివ్ sin a sin b నెగిటివ్ sin a sin b, రెండు నెగిటివ్ sin a sin bలు వస్తాయి, -2 sin a sin b. సో ఇవి 4 ఈ ఫార్ములాలను ఎడిషను సబ్ట్రాక్షన్ చేయడంతో మనం తయారు చేసిన ఒక కొత్త సెట్ ఆఫ్ రిజల్ట్స్. చెప్పాను కదా, ఈ రిజల్ట్స్ ఏవి మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మైండ్లో ఈ ఒక్క క్షణం ఆపరేట్ చేసుకుంటే వస్తాయి. తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తాయి, ఇది ఇంపార్టెంట్. sin a + b ఇంటూ sin a - b, ఈ రెండు మల్టిప్లికేషన్ జరిగితే ఏం రిజల్ట్ వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఇది రాయాలి, ఖచ్చితంగా రాసి ప్రాక్టీస్ చేస్తూ ఆ రిజల్ట్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఎందుకంటే ఈ ఆపరేషన్ మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా మైండ్లో మల్టిప్లికేషన్ చేసుకోవడం కుదరదు. ఇది మనకు కావాలన్నప్పుడల్లా మైండ్లో మల్టిప్లికేషన్ ఎడిషన్ చేసుకోగలుగుతాం, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోగలుగుతాం, ఆ రిజల్ట్ అప్టైన్ చేసుకోగలుగుతాం. ఈ మల్టిప్లికేషన్ అంత ఈజీ కాదు మనం బ్రెయిన్లో చేసుకోవడానికి. కాబట్టి దీని రిజల్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవడమే మనకి ఉత్తమం. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. sin a + b ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b ఇంటూ sin a - b ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b. నెక్స్ట్ ఏం సంగతి, a + b ఇంటూ a - b ఫార్ములా a² - b², అదంతా సేమ్ కదా. చూడండి, రెండు సేమ్ టర్మ్స్, ఇవి రెండు సేమ్ టర్మ్స్, మధ్యలో తేడా ఏంటి, ప్లస్ మైనస్. సో a² - b² రాద్దాం, sin² a cos² b మైనస్ cos² a sin² b. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా కాసుల్ని సైన్లో మారుద్దాం. ఇప్పుడు దీని నుంచి మనం ప్రాబ్లం రెండు రకాలుగా చేద్దాం. ఇందులో సైన్ టర్మ్లు అలానే ఉంచుదాం, కాసుల్ని సైన్లో మార్చండి. గుర్తుందో లేదో, ఇది sin² a cos² bని 1 - sin² b అని రాయొచ్చు. ఐడెంటిటీలు మనం నేర్చుకొని వచ్చాం.
మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. సో దీంట్లో ఏం చేంజ్ చేసాం ఇప్పుడు మనం, కాస్ టర్మ్స్ సైన్లుగా మార్చాం. అట్లా కాకుండా దీన్ని ఇంకో రకంగా చేద్దాం. సైన్ టర్మ్స్ని కాస్ టర్ములుగా మార్చండి. అంటే ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఉంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బిని కాసుల్లో కన్వర్ట్ చేస్తున్నాం, 1 మైనస్ కాస్ స్క్వేర్ బి. అంటే మొత్తం సైన్లోకి మొత్తం కాసుల్లోకి మారిస్తే ప్యూర్గా సైన్లో ఒక రిజల్ట్, ప్యూర్గా కాసుల్లో ఒక రిజల్ట్ వస్తుంది. అంటే దీనికి 2 ఆన్సర్లు వస్తాయి, మొత్తంగా సైన్లలో ఒక ఆన్సర్, మొత్తంగా కాసుల్లో ఒక ఆన్సర్స్. చూద్దాం. సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1, చలో సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి ఇంటూ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. ఇవి 2 క్యాన్సిల్, మిగిలింది ఏంటి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఒక రిజల్ట్ దీని ఆన్సర్. సరే కాసుల స్టోరీ చూద్దాం. కాస్ స్క్వేర్ బి ఇంటూ 1 కాస్ స్క్వేర్ బి. మీకు స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఆల్రెడీ పరిచయం ఉండి అంతా మీకు అర్థమైనట్టయితే ఎండింగ్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ పోండి. కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ మైనస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి. సో యాజ్ యూజువల్గా క్యాన్సిల్, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అనగానే ఇప్పుడు మనకి 2 రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. ఒకటి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, రెండోది కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్. ఇది నేను చిన్నపిల్లలు చెప్పినట్టు నేను కూడా చెప్పక్కర్లేదు, మీరు పెన్ను పెట్టి దీనికి ఈ 2 రాసేటప్పుడు ఏం తేడా ఉంది ఈ రెండిట్లో, ఈ ఫార్ములా ఎలా ఉంది, ఈ ఫార్ములా ఎలా ఉంది, ఏం చేంజెస్ జరిగినాయి అనేది మీరే సెగ్రిగేషన్ చేసుకుంటూ రాయండి. మీకు అలా చేస్తేనే గుర్తుంటుంది, బైహార్ట్ చేసే ప్రయత్నం చేయకండి. అంటే దాని మీద మనం మనసు పెట్టకుండా ఓన్లీ నోటిని ఆడిస్తే అది గుర్తుండదు. అలాగనే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. మీరు కనుక దీనికి సేమ్ మల్టిప్లికేషన్ చేయండి, కాస్ ఏ ప్లస్ బి స్ప్లిట్ చేయండి, కాస్ ఏ మైనస్ బి స్ప్లిట్ చేయండి, మల్టిప్లై చేయండి. వీటిని మల్టిప్లై చేసినా మనకి 2 రిజల్ట్స్ వస్తాయి. సో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డెరివేషన్ కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను, రిజల్ట్స్ రాస్తున్నాను డైరెక్ట్గా. దీనికి వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఒక ఆన్సర్ వస్తుంది, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ రిజల్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి ఈ 2 ఫార్ములాలు చూడండి ఎలా అనిపిస్తున్నాయి. సైన్కి ఉన్న ఫార్ములాల్లో ఎట్లా ఉంది, ఒక రిజల్ట్లో అచ్చంగా ఉంటే సైనులు ఉన్నాయి, లేదా ఒక రిజల్ట్లో ప్యూర్గా ఉంటే కాసులు ఉన్నాయి. అంటే ప్యూర్ సైనులతోనూ ప్యూర్ కాసులతోనూ ఉంటుంది సైన్ల ఫార్ములా. సైనుల్లో అయితేనేమో సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, కాసుల్లో అయితేనే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అదే కాసుల్లో దీనికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఒకటి కాస్ టర్మ్, ఒకటి సైన్ టర్మ్. ఎప్పుడు ఫస్ట్ది కాస్ టర్మ్ ఉంటుంది, సెకండ్ది సైన్ టర్మ్ ఉంటుంది. కాస్ స్క్వేర్ ఏ ఉంటే ఇక్కడ సైన్ స్క్వేర్ బి, లేదా కాస్ స్క్వేర్ బి ఉంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. tan ఏ ప్లస్ బి ఇంటూ tan ఏ మైనస్ బి రిజల్ట్స్ మీకు అవసరం లేదు, అవి ఆ రిజల్ట్స్ లేవు, వాటితో మనకు పని లేదు. సో ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని చాలా 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 ఇంపార్టెంట్ కొన్ని రిజల్ట్స్, వేరే రిజల్ట్స్ ఉన్నాయి, ఆ రిజల్ట్స్ని మనం ఇప్పుడు అప్టైన్ చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి సైన్ తీటా ఇంటూ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది నేను చెప్తున్నాను, చాలా 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 ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇప్పుడు మనం రాయబోతుంది. సైన్ తీటా ఇంటూ సైన్ 60 మైనస్ తీటా ఇంటూ సైన్ 60 ప్లస్ తీటా. ఒక రిజల్ట్ని నేను డెరివేషన్ చెప్తాను, బట్ మిగిలిన రిజల్ట్స్కి ఆన్సర్స్ వస్తాను. దీని డెరివేషన్ చెప్తాను, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం. సైన్ తీటా అలా ఉంచండి. ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాం సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి, లేదా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏమని రాసాం, ఉంటే ప్యూర్గా సైన్లో రాసాం, లేదా ప్యూర్గా కాసుల్లో రాసాం. సైన్ స్క్వేర్ ఏ
మైనస్ సైన్ స్క్వేర్ బి. ప్లేబ్యాక్ చేసుకుని కావాలంటే ఫార్ములా ఒకసారి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ప్యూర్ సైన్లో అయితే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఉంటుంది. ప్యూర్ కాసులో అయితే కాసు స్క్వేర్ బి మైనస్ కాసు స్క్వేర్ ఏ ఉంటుంది. సరే సైన్లలో రాసేద్దాం. ఏది రాసినా ఒకటి, రెండింటికి రిజల్ట్ వస్తుంది. సైన్ స్క్వేర్ 60, సైన్ స్క్వేర్ 60 అంటే √3/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా. చలో సైన్ తీటా ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3/4 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సైన్ తీటాని లోపలికి మల్టిప్లై చేయండి, 3/4 సైన్ తీటా మైనస్ సైన్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా సైన్ క్యూబ్ తీటా. సైన్ తీటాని లోపలికి ఇంటూ చేసాం, 4తో ఎల్సిఎం కూడా చేసేద్దాం. 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా బై 4. ప్యూర్గా మనం ఒకటే కాన్సెప్ట్ని అప్టైన్ చేయలేమండి. సో ఈ పైన న్యూమరేటర్లో ఉన్నది చూసారా, ఇది సైన్ 3 తీటా ఫార్ములా. అంటే నేను అన్నది ఏంటంటే సైన్ 3 తీటా ఇంకా మీకు రాలేదు. నెక్స్ట్ వీడియోలో మనం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ నెక్స్ట్ వీడియోలో కాన్సెప్ట్స్లో మనం ఇవి డిస్కస్ చేసుకుంటాం, ఈ ఫార్ములా సైన్ 3 తీటా ఎట్లయిందో. బట్ ఈ కాన్సెప్ట్ ఈ వీడియో లేదు కాబట్టి ఇది ఇక్కడ చెప్పాను, దీనికి ఇది కొద్దిగా హెల్ప్ అయింది అడ్వాన్స్గా. సరే ముందే మీకు చెప్తున్నాను, మనం అక్కడ చూద్దాం ఈ ఫార్ములా ఇది సైన్ 3 తీటా ఎట్లయిందో మనం చూద్దాం. రైట్, ఇది రిజల్ట్. సో ఫైనల్గా ఏమొచ్చింది, 1/4 సైన్ 3 తీటా వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, సైన్ తీటా ఇంటూ సైన్ 60 మైనస్ తీటా ఇంటూ సైన్ 60 ప్లస్ తీటా 1/4 సైన్ 3 తీటా. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ రాసేస్తున్నాయి, ఇక ఈ రిజల్ట్స్ రాసేస్తున్నాం, మీరు నోట్ చేసుకోండి. ఇది ఒక్కటే డెరివేషన్ చేస్తాను, మిగిలిన డెరివేషన్లు అన్నీ ఇలానే ఉంటాయి కాబట్టి ఇక వేటికి నేను డెరివేషన్స్ రాయను, డైరెక్ట్గా మీకు రిజల్ట్స్ రాస్తాను. రెండవది సైన్ తీటా ఇంటూ సైన్ 120 మైనస్ తీటా ఇంటూ సైన్ 120 ప్లస్ తీటా కూడా 1/4 సైన్ 3 తీటాని. మూడోది సేమ్ రిజల్ట్స్ ఇవి మీరు ఎలానే అప్లై చేయొచ్చు, సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఈ రెండింటికి అప్లై చేయొచ్చు. కాస్ తీటా ఇంటూ కాస్ 60 మైనస్ తీటా ఇంటూ కాస్ 60 ప్లస్ తీటా ఈక్వల్ టు 1/4 కాస్ 3 తీటా. చూడండి ఫార్ములా ఒకసారి సేమ్, కాసులో ఉంది కాబట్టి కాసులో ఆన్సర్ వచ్చింది కదా. నాలుగోది కాస్ తీటా ఇంటూ కాస్ 120 మైనస్ తీటా ఇంటూ కాస్ 120 ప్లస్ తీటా ఈక్వల్ టు 1/4 కాస్ 3 తీటా. సేమ్ రిజల్ట్ చూడండి, 1/4 సైన్ 3 తీటాలు కాస్ 3 తీటాలు. ఇక ట్యాన్ తీటా ఇంటూ ట్యాన్ 60 మైనస్ తీటా ఇంటూ ట్యాన్ 60 ప్లస్ తీటా. మీరు కొంచెం ఆలోచిస్తే ఇక్కడ లాజిక్ అర్థమవుతుంది. ట్యాన్ అంటే ట్యాన్ల ఫార్ములా ఎట్లా వస్తుంది, సైన్ల ఫార్ములాని కాసుల ఫార్ములాతో అప్లై, అంటే సైన్ తీటా సైన్ 60 మైనస్ తీటా సైన్ 60 ప్లస్ తీటాని కాస్ తీటా కాస్ 60 మైనస్ తీటా కాస్ 60 ప్లస్ తీటాతో డివైడ్ చేస్తే, అంటే ఈ రెండు డివైడ్ చేస్తే మీకు దీని రిజల్ట్ వస్తుంది. సో 1/4 సైన్ తీటా బై 1/4 కాస్ తీటా 1/4 క్యాన్సిల్ అవుతుంది, సైన్ 3 తీటా బై కాస్ 3 తీటా ట్యాన్ 3 తీటా. ఫైనల్గా దీని ఆన్సర్, దీని రిజల్ట్ ట్యాన్ 3 తీటా. అలాగే ట్యాన్ తీటా ట్యాన్ 120 మైనస్ తీటా మీకు అర్థమైపోయి ఉంటుంది, దీని రిజల్ట్ కూడా 120 ప్లస్ తీటా ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఎవరెవరు మనం డివైడ్ చేస్తాం, సైన్లలో ఉన్న 120లో ఉన్న ఫార్ములాని కాసుల్లో ఉన్న 120లో ఉన్న ఫార్ములాతో, అంటే ఈ ఫార్ములా రెండు చేస్తే మనకి ఈ రిజల్ట్ వస్తుంది. సో 1/4 క్యాన్సిల్ అయితే ఇది కూడా ట్యాన్ 3 తీటానే. కాటుల్లో రాసిన కాట్ 3 తీటాలు వస్తాయి కాబట్టి ఇక నేను రాయను. ఈ రిజల్ట్స్ నోట్ డౌన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ సేమ్ రిజల్ట్స్ కాబట్టి మీకు పెద్ద కష్టం లేదు ఈ రిజల్ట్స్ని గుర్తుపెట్టుకోవడం. ఓకేనాగా, ప్రీవియస్ ఎంసెట్ జేఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇక చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఇప్పుడు అవి రాస్తాను నేను. రైట్, సో కాస్ తీటా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ ఇది. కాస్ తీటా కాస్ 120 మైనస్ తీటా ప్లస్ కాస్ 120 ప్లస్ తీటా. ఒకసారి ఈ రెండు చూడండి, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి, అంటే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాని ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. మీరు రిజల్ట్ గుర్తుపెట్టుకోకర్లేదు, ఈ ఫార్ములాలు మీకు గుర్తుంటే ఏవి క్యాన్సిల్ అయితే ఇవి రెండు యాడ్ చేస్తే
సైన్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, కాస్ టర్మ్స్ రెండు మిగులుతాయి. సో కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి, కాస్ తీటా రాస్తున్నా, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి, సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయితే 2 కాస్ ఏ కాస్ బి మిగులుతుంది. 2 కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బిలు మిగులుతాయి. సో కాస్ తీటా ప్లస్ 2 ఇంటూ కాస్ 120 అంటే 180 మైనస్ 60 రాయండి ఇంటూ కాస్ తీటా, కాస్ తీటా ప్లస్ 2 కాస్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్, 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగటివ్ అండ్ 180 ఉంటే చేంజ్ అవ్వదు, కాస్ అలానే ఉంటుంది, కాస్ 60 ఇంటూ కాస్ తీటా. సో కాస్ తీటా మైనస్ 2 ఇంటూ కాస్ 60 అంటే 1/2 ఇంటూ కాస్ తీటా. సో 2ని క్యాన్సిల్ చేయటం మనకి తరతరాలుగా వస్తున్న ఆచారం, మైనస్ కాస్ తీటా మైనస్ కాస్ తీటా 0 అయితే ఆన్సర్. నెక్స్ట్ రైట్, ఎంసెట్ 2018 లేటెస్ట్గా అడిగారు ఈ క్వశ్చన్. కాస్ 20 ఇంటూ కాస్ 40 ఇంటూ కాస్ 60 ఇంటూ కాస్ 80. ఒకసారి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్త చూడండి. కాస్ 60 మనకు తెలిసిన వాల్యూనే, కాస్ 60 అంటే 1/2 పక్కన పడేయండి. ఇక మిగిలింది రాద్దాం, కాస్ 20 కాస్ 40 కాస్ 80. మీరు ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి 40 60 80లను చూడండి, అవి 60కి ఒకటి 20 తక్కువ, ఇంకోటి 60కి 20 ఎక్కువ, అంతే కదా, అండ్ ఆ 20 ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1/2 ఇంటూ కాస్ 20 అలా రాస్తే కాస్ 40ని 60 మైనస్ 20, కాస్ 80ని 60 ప్లస్ 20. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మనం ఇంతకుముందు రిజల్ట్స్ చూసాం. ఇక్కడ కాస్ తీటా ఇంటూ కాస్ 60 మైనస్ తీటా ఇంటూ కాస్ 60 ప్లస్ తీటా. రిజల్ట్ ఏంటిదండి, 1/2 ఇంటూ కాస్ తీటా కాస్ 60 మైనస్ తీటా కాస్ 60 ప్లస్ తీటా 1/4 కాస్ 3 తీటా. తీటా అంటే ఇక్కడ ఎవరు 20, 3 ఇంటూ 20. సో 1/2 ఇంటూ 1/4 ఇంటూ కాస్ 60. సో 1/2 1/4 మళ్ళీ కాస్ 60 1/2. సో మొత్తం 2 4 8 8 2 16, 1/16 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తారు మొత్తం, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇవి ఇంకొక 3-4 ప్రాబ్లమ్స్ చేస్తాం, అన్నీ ఇవే కాన్సెప్ట్స్, మళ్ళీ లేటెస్ట్గా అడిగాడు. సో అంత ఇంపార్టెంట్, ప్రతి దాంట్లో ఎంసెట్లో ఉన్నాయి, జేఈలో ఒకటి అడిగాడు ఇదే కాన్సెప్ట్స్ క్వశ్చన్స్. సో మన జాగ్రత్తగా ఇక్కడ మనం మన ఫ్రేమ్ని పట్టగలగాలి. ఇది ఆ ఫార్మాట్లోకి వచ్చిందా లేదా క్లియర్గా ఉంది. ఇక్కడ కాస్ 20 కాస్ 60 మైనస్ 20 కాస్ 60 ప్లస్ 20. కొన్ని చోట్ల ఇంత డైరెక్ట్గా ఉండదు, అంత ఈజీగా మనం పట్టేటట్టు ఉండవు. మీకు చూపిస్తాను ఆ క్వశ్చన్స్ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఇప్పుడే చెప్పాను కదా, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు ఈ కాన్సెప్ట్ మీద. జేఈ మెయిన్స్ 2019 రీసెంట్గా జేఈ మెయిన్స్లో కూడా అడిగాడు ఇదే కాన్సెప్ట్. ఒకసారి ఇది చూడండి, sin 10 ఇంటూ sin 30 ఇంటూ sin 50 ఇంటూ sin 70. ఇందులో sin 30 మనకి అది స్టాండర్డ్ యాంగిలే కాబట్టి sin 30 వాల్యూ మనకు తెలుసు, అది 1/2 పక్కన పడేయండి. 1/2 పక్కన పెట్టేస్తే మిగిలింది చూడండి, sin 10 sin 50 sin 70. మనకు ఆ రిలేషన్, ఆ రిజల్ట్కి ఇది మ్యాచ్ అవ్వాలంటే ఎలా ఉండాలని చెప్పాను, 60 మైనస్ సంథింగ్ 60 ప్లస్ సంథింగ్గా ఉండాలి వీళ్ళిద్దరు. ఆ సంథింగ్ ఇది అయ్యి ఉండాలి, ఈ 10, లేదా 120 మైనస్ సంథింగ్ 120 ప్లస్ సంథింగ్ ఉండాలి. మీరు చూడండి 60కి 10 తక్కువ ఇది, 60కి 10 ఎక్కువ ఇది, 10 ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉందనుకోండి, ఇప్పుడు ఇది రిలేషన్ అవ్వదు, ఇవి రెండు 60కి, ఇప్పుడు ఇది 60కి ఒకటి 10 తక్కువ, ఒకటి 60కి 10 ఎక్కువే కావచ్చు, కానీ ఇక్కడ 10 లేదుగా. ఇక్కడ ఏదైతే 60కి తక్కువ ఎక్కువ అంటున్నామో మనం, 60కి 10 తక్కువ ఉన్నాం, ఆ 10 ఇక్కడ ఉంటేనే అది మ్యాచ్ అవుతుంది, అంతేగాని ఇది లేనప్పుడు మళ్ళీ ఆ రిజల్ట్ అప్లై అవ్వదు. కాకపోతే మీకు అట్లా ఇబ్బంది పెట్టి ఇక్కడ అది వచ్చేటట్టునే ఇక్కడ ఉంచుతాడు. 10 ఉన్నది, ఇక్కడ 10 గ్యాప్తో ఉన్నవి, 60కి 10 తక్కువ 60కి 10 ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ 10 ఉండేటట్టే ఉంటాడు. కాకపోతే కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా ఇస్తాడు, అది చూద్దాం మనం. రిజల్ట్ అప్లై చేద్దాం. 1/2 ఇంటూ ఏంటి రిజల్ట్, 1/4 sin 3 తీటా. sin 3 ఏంటి తీటా ఇక్కడ 10. సో 1/2 ఇంటూ 1/4 ఇంటూ sin 3 10s are 30, sin 30 అగైన్ 1/2, అగైన్ 2 4s అంటే 8 2s are 16. సేమ్ రిజల్ట్, సేమ్ ఆన్సర్.
నెక్స్ట్ ఓకే, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ చెప్పాను కదా, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్తో అడిగాడు. sin 10, sin 50, sin 60, sin 70 m అట, tan 20, 40, 60, 80 n అట. n బై m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ట్రై చేయండి ఫస్ట్, ఖచ్చితంగా 100కి 100% వస్తాయి. ఇందులో కొత్త ఏమీ చేంజ్ కూడా చేయలేదు క్వశ్చన్స్లో. సో సైన్ రిజల్ట్ చూసాం మనం, ట్యాన్ రిజల్ట్ కూడా చేసాం కదా. స్టార్టింగ్లో సైన్లు, కాసులు, ట్యాన్లు కూడా చేసాం కదా, అవి ఒకసారి గుర్తు తెచ్చుకొని సరిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇందులో sin 60 మనకి స్టాండర్డ్ యాంగిల్ కదా 60, కాబట్టి sin 60 పక్కన పెట్టేసేయండి. sin 60 పక్కన పెట్టేస్తే మనం లోపల మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది sin 10ని, sin 50ని, sin 70 ఈక్వల్ టు m. ఇక్కడ గమనించండి, మనకు ఆ రిజల్ట్కి ఇది మ్యాచ్ అవుతుందా లేదో చూద్దాం. 60కి ఇది 10 తక్కువ, 60కి ఇది 10 ఎక్కువ, కరెక్ట్గా 10 ఇక్కడ ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్కి ఇది మ్యాచ్ అవుతుంది. sin 60 √3/2 దీని వాల్యూ. సో దీని ఆన్సర్ ఏంటి, 1/4 sin 3 θ. 3 θ అంటే 10 ఈక్వల్ టు m, దట్ ఈక్వల్ టు m ఈక్వల్ టు m రాద్దాం ముందు. √3 1 √3/8, √3 1 √3, 2 4 8, sin 30 అంటే మళ్ళీ 1/2. సో ఫైనల్గా √3/16 ఇక్కడ వచ్చేసింది, m వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ట్యాన్ స్టోరీ ఏంటి, ట్యాన్లో చూడండి, tan 60 కూడా మనకు తెలిసిన వాల్యూనే కదా, స్టాండర్డ్ యాంగిలే కదా. సో దాన్ని బయటపడేది tan 60 ఇంటూ మిగిలింది ఏంటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, tan 20ని, tan 40ని, tan 60ని చూడండి, 60 కాదు సారీ 80ని ఈక్వల్ టు n. సో ఇది కూడా క్లియర్గా 60కి ఇది 20 తక్కువ, 60కి ఇది 20 ఎక్కువ, కరెక్ట్గా 20 ఇక్కడ ఉంది, కాబట్టి ఇది కూడా మ్యాచ్ అవుతుంది. tan 60, ట్యాన్లలో రిజల్ట్ ఏంటి, 1/4 ఉండదు స్టార్టింగ్లో, గుర్తుంది కదా ఒక ట్యాన్కి. సైన్లు కాసుల రిజల్ట్లోనే 1/4 ఉంటాయి. ఇది డైరెక్ట్గా tan 3 θ, 3 θ. కాట్కి కూడా అంతే, కాట్ 3 θ వస్తుంది n. సో tan 60 అంటే √3, ఇది కూడా tan 60 320 అంటే 60, tan 60 అంటే మళ్ళీ అగైన్ √3, దట్ ఈక్వల్ టు n, దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు 3. సో n వచ్చింది, m వచ్చింది, ఇప్పుడు మనం చేయాల్సింది n/m. n/m అంటే 3/√3/16. సో 3 × 16/√3. ఈ 3ని కూడా రూట్ పెడదాం, స్క్వేర్ పెడదాం, ఒక √3 క్యాన్సిల్ చేద్దాం, 16 √3 మిగిలింది ఇక్కడ ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. రైట్, ఇక దీని గురించి నేను మాట్లాడేది ఏం లేదు, చెప్పేది ఏం లేదు. జేఈ మెయిన్స్ వెరీ లేటెస్ట్, రీసెంట్గా 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. సో అదే కాన్సెప్ట్ మీద అడిగాడు, కాబట్టి మీరు హ్యాపీగా చేయొచ్చు, నాకెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, బట్ అయినా నేను సొల్యూషన్ అయితే చేసి పెడతాను. సో 16 ఇంటూ sin 20, sin 40, sin 80. 60కి 20 తక్కువ, 60కి 20 ఎక్కువ, ఇక్కడ 20 ఉంది, కాబట్టి అది మ్యాచ్ అవుతుంది రిజల్ట్కి. 1/4 sin 3 θ, θ 20 ఇక్కడ. సో 16 ఇంటూ 1/4 ఇంటూ 1/2 sin 60 కదండి, √3/2 సారీ, తొందరలో అలవాట్లో పొరపాటు రాసేది. sin 60 కదా, √3/2. సో 2 4s are 8, 8 2s are 16. సో 2 × √3, 2 √3 ఆన్సర్. చలో ఏముంది ఇందులో, జస్ట్ సెకండ్. మీరు చూడండి ఆ రిజల్ట్స్, స్టార్టింగ్లో నేను చెప్పిన రిజల్ట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే చూసారు ఎన్ని క్వశ్చన్స్ వేసాం ఇప్పటికి, మనం ఒక 5-6 క్వశ్చన్స్ వేసాం, అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎన్ని చేయొచ్చు, ప్రీవియస్ ఎగ్జామ్స్లోనే అడిగాడు ఆ క్వశ్చన్స్. కాబట్టి మీరు ఆ రిజల్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఎందుకు చెప్పాను, మీ ఎంపీసీ ఫ్రెండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫార్ములాని అన్నాడంటే అది బాగా రిపీటెడ్గా ఉంటేనే. అన్నెసరీ ఫార్ములాలు ఎప్పుడు మీ మైండ్లోకి నేను ఇరిగించే ప్రయత్నం చేయను. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఆ ఫార్ములాని అప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే వీటిని యాక్చువల్గా మనం ఎలా చేస్తామంటే 16 sin 20 కొంచెం లెంగ్దీ ప్రాసెస్, అంటే చూడొద్దు అసలు, లెంగ్దీ ప్రాసెస్ అంటే మీరు చూడనే చూడొద్దు, అయినా ఒకసారి అనిపిస్తే చూడండి, చెప్తాను నేను. లెంగ్దీ ప్రాసెస్ అంతా కూడా చేయను నేను. 8 పక్కన పెట్టేయండి, 2 sin 20 sin 40 ఇంటూ sin 80. ఇంతవరకు పార్ట్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. 2 sin 40 sin 80 అని తీసుకోవచ్చు. 2 sin A sin B, ఎక్కడ వచ్చింది మనకి రిజల్ట్, ఇది బాగా గుర్తు తెచ్చుకోండి. sin A sin B రిజల్ట్ మనకి కాసుల్లో వస్తుంది, జనరల్ కాసుల్లోనే కదా cos A cos B sin A sin B అని ఉండేది. అప్పుడు cos A + B రిజల్ట్ మైనస్ cos A - B రిజల్ట్ తీసేస్తే అప్పుడు మనకు వచ్చింది -2 sin A sin B రిజల్ట్ కదండి. సో ఇది వాడాలి ఇప్పుడు మనకి. ఈ మైనస్ తీసేసారనుకోండి,
ఇవి రెండు ఉల్టా అవుతాయి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఈ రిజల్ట్ ఇక్కడ మీరు అప్లై చేస్తే చాలు. దానికి ఒక 3-4 సింప్లిఫికేషన్ స్టెప్స్ ఉంటాయి, ఆన్సర్ మళ్ళీ 2√3కి వచ్చేస్తారు. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు, నేను చెప్పిన ఆ రిజల్ట్ sin θ ప్లస్ sin 60 మైనస్ θ, sin θ ఇంటూ sin 60 మైనస్ θ ఇంటూ sin 60 ప్లస్ θ అనే రిజల్ట్స్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఈ జనరల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవడం బెస్ట్, నా సలహా అయితే అదే.